చదివే ప్రయత్నం చేద్దాం. ఇక మెయిన్ ఇంపార్టెంట్గా చూసుకుంటే 3 రంగుల జెండా పట్టి 3 విడతల్లో జై కొట్టి ఫేజ్ ఏదైనా తీర్పు ఒక్కటే, రేవంత్ పాలనకు జై కొట్టిన పల్లెలు. 3వ విడతలోనూ కాంగ్రెస్ ప్రభంజనం, 2వ స్థానంలో బీఆర్ఎస్, 3వ స్థానంలో బీజేపీ. త్వరలో సర్పంచులతో సీఎం రేవంత్ ఆత్మీయ సమ్మేళనం అని కూడా ప్రచురించారు. ఇక 3 రంగుల జెండాకే 3 విడతల్లోనూ ప్రజలు జై కొట్టారు. రేవంత్ పాలనకు పల్లె జనం పట్టం కట్టారు. ఇక గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తొలి విడత నుంచి 3వ విడత దాకా అదే ప్రభంజనం, అదే ఊపు. తెలంగాణ గ్రామాల్లో కాంగ్రెస్ చాలా గట్టిగా పాతుకుపోతుందని పంచాయతీ ఎన్నికలు నిరూపించాయి. 3 దశల్లో జరిగిన ఈ పల్లెపోరులో ప్రతి దశలోనూ కాంగ్రెస్ మద్దతుదారులే పైచేయి సాధించారు. ఇక మిగతా పార్టీలు ఎక్కడా కూడా దరిదాపుల్లో కూడా చేరుకోలేని అఖండ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఎన్నిక ఏదైనా విజయం కాంగ్రెస్దే అన్నట్లుగా ప్రజలు మద్దతు పలికారు. ఇక తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారి పల్లెల్లో కాంగ్రెస్ ప్రభంజనాన్ని చూసి నేతలు కేడర్ ఆనంద పరవశులవుతున్నారు. 3 రంగుల జెండా పట్టి రేవంత్ అన్నకు జై కొట్టి ఆనంద పరవశులవుతున్నారు. ఫేజ్ ఏదైనా ప్రజలు ఒకే ఫేజ్ చూశారు, రేవంత్ నాయకత్వాన్ని జై కొట్టారు అని ప్రచురించారు. 3 విడతలు కలిపి మొత్తంగా గ్రామ పంచాయతీలు 12,548 గ్రామ పంచాయతీలు ఉంటే కాంగ్రెస్ గెలుపు దానిలో సగానికి పైగా 6,900, బీఆర్ఎస్ గెలుపు 3,490, బీజేపీ గెలుపు కేవలం 700, ఇతరులు 1,600. ఇతరుల కంటే కూడా బీజేపీ గెలిచినవి చాలా తక్కువ. అంటే బీజేపీ పరిస్థితి ఏ రకంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఫేజ్ ఏదైనా ఫేజ్ మాత్రం రేవంత్ రెడ్డిదే చూశారు గ్రామ ప్రజలు. ఆ మాటకొస్తే తెలంగాణ ప్రజలు మొత్తం కూడా ఇప్పుడు రేవంత్ నామస్మరణ చేస్తున్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి మరి చెప్పినట్టు చేసుకుంటూ ఉద్యోగాల భర్తీకి మరి అదేవిధంగా మరి పెట్టుబడులు, విదేశీ పెట్టుబడులను తీసుకురావడంలో సక్సెస్ అవుతూ మరి గ్లోబల్ సమ్మిట్ నిర్వహించి దేశం మొత్తం ప్రపంచం మొత్తం తన వైపు చూసుకునేటట్టు మన తెలంగాణ రాష్ట్రం వైపు చూసేటట్టు చేసిన సీఎం రేవంత్ రెడ్డి అంటే మరి తెలంగాణ ప్రజలందరూ కూడా మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. అదే క్రమంలో మరి ఏదైతే రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి ముందుకు తీసుకుపోతున్న రేవంత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆ రేవంత్ రెడ్డికి మరి ఫేజులు 3 ఫేజులైనా కేవలం రేవంత్ రెడ్డి ఫేజ్ చూసి మరి ప్రజలందరూ కూడా మరి కాంగ్రెస్ పార్టీకి జై కొట్టారు. 3 రంగుల జెండాను చేతబట్టి మరి కాంగ్రెస్కు జై అన్నారు. ఇదంతా కేవలం సీఎం రేవంత్ రెడ్డి తీసుకుంటున్న చొరవ. అదేవిధంగా మరి తాను ఇచ్చిన హామీలు ఏవైతే కాంగ్రెస్ పార్టీ ఉందో ఆ హామీలని నెరవేరుస్తూ ప్రజలందరికీ మరింత చేరువవటంలో మరి సీఎం రేవంత్ రెడ్డి సఫలీకృతమయ్యారు. తద్వారా ఈ రోజుల మళ్ళీ గ్రామ పంచాయతీలకు కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి జయహో రేవంత్ అంటూ మరి ప్రజలు ఫేజ్ ఏదైనా కూడా మరి విజయాన్ని